ప్రీమియర్ లీగ్ 2025లో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్కు మళ్లీ కోచ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఐపీఎల్ 2025 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్కి ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్గా వ్యవహరించారు. ఆ తర్వాత కోచ్ పదవీ కాలం ముగియడంతో ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ప్రస్తుతం రెస్ట్ మూడ్లో ఉన్న రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ద్రవిడ్తో రాజస్థాన్ చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. ఇటీవలి విండీస్ అమెరికా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచ కప్ 2024తో భారత్ను విజేతగా నిలపడంతో ద్రావిడ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగియడంతో టీమిండియా హెడ్ కోచ్గా తప్పుకున్నాడు. జాతీయ జట్టుకు ప్రధాన కోచ్ అంటే ఏడాదిలో కనీసంలో 8 నుంచి 10 నెలల పాటు టీంతోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో ఫ్యామిలీకి కావలసినంత సమయం కేటాయించలేకపోయాడు ద్రావిడ్. దీంతో మరో దఫా భారత జట్టు కోచ్గా ఉండేందుకు అంగీకరించలేదు. కానీ ఐపీఎల్కి ఇంత సమయం అవసరం ఉండదు. కేవలం టోర్నీ జరిగే 3 నెలలు మాత్రమే ఉంటే సరిపోతుంది. అందుకే ఈ దిశగా ఆలోచించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్ కోచింగ్ స్టాఫ్లో ద్రావిడ్తో పాటు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. అయితే వీరిద్దరి రాకతో ఇప్పటి వరకు ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఇకపై ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా కొనసాగనున్నాడు. త్వరలోనే జరిగే మెగావేలం కోసం స్క్వాడ్ ప్లానింగ్ మొత్తం ద్రవిడ్ ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ద్రవిడ్ జూనియర్ జట్టుకు కోచ్గా ఉన్నప్పటి నుంచి రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్తో మంచి అనుబంధం ఉంది. అటు ఈ మాజీ కోచ్ రాయల్స్కు ఆటగాడిగా కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతను 2012, 2013లో ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఉన్నాడు. అలాగే 2014, 2015 సీజన్లలో జట్టు డైరెక్టర్గా మెంటార్గా పనిచేశాడు. మరి ద్రవిడ్ సలహాతో రాజస్థాన్ జట్టు ఈ సీజన్ ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి మరి.